అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి, భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నానండి. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి. ఇది సూర్యభగవానుడు ధనుర్మాసంలో ఉండగా వస్తుంది. మన తెలుగు వారి ప్రకారంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి మొదటగా మనం పూజించవలసిన తులసి మాతనండి. అందరూ కూడా పూజ అయిన తర్వాత తులసీదేవిని పూజిస్తారు. కానీ ఇక్కడ మనం స్వామికి తులసీదేవి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రాతः నిద్రలేచి తలస్నానం చేసి మొదటగా తులసి మాతని పూజించిన తర్వాత విష్ణువుని ఈ విధంగా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువుకి అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుందండి. విష్ణు సహస్రనామాలతోటి ఆదిశేషు మీద ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని కానీ, చిత్రపటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ పెట్టి పూజ చేసుకుని తులసితో పూజ చేసుకొని శ్రీ మహావిష్ణువుకి పాలు పళ్ళు గోధుమ రవ్వతో చేసినటువంటి ప్రసాద నివేదన చేసి యాగారం చేసి సాయంత్రం అంతా కూడా నిద్రపోకుండా మెలకువగా ఉండి సాయంకాలం వేళ కూడా విష్ణు సహస్రనామాన్ని, భగవద్గీత, భాగవతాన్ని పారాయణం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.